ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంపై వైసీపీ వాళ్లకు రాజకీయమని, తమకు సెంటిమెంట్ అని పునరుద్ధరించారు. ఎన్నికల ఫలితాలు చూస్తేనే వైసీపీ వారిలో ఇంకా మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం భీమిలిలోని నగర్ బీచ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా నిత్య జీవితంలో ఒక భాగం కావాలన్నారు. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము ఒక ఉద్యమ రూపంలో చేయడం జరుగుతూ ఉంది. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అలాగే మూడోసారి మొన్న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో కూడా ఏ విధంగా ఇనుమడింపు చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు భారతదేశం అంటే ఒక బలమైన శక్తిగా ఎవరు భావించేవాళ్ళు కాదు. అటువంటిది ఈరోజు అగ్రరాజ్యాల సరసన భారతదేశం నిలబెట్టిన ఘనత మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. మరి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ప్రజల భాగస్వామ్యంతో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే తన ద్వారా ప్రమోట్ అయిన ప్రోగ్రామ్స్ కొన్ని మనం చూస్తూ ఉన్నాం. యోగా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మొత్తం యోగా వైపు చూస్తూ ఉన్నాయి. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆయన దాన్ని ప్రమోట్ చేసి ఈరోజు ఆ యోగా డే రోజు ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు కూడా ఆ యోగాని పెద్ద ఎత్తున చేసేటట్టుగా ఈరోజు దానికి అంత విశేష ప్రాచుర్యం కూడా